కొంచెం ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. వీడియో చూసి మిమ్మల్ని మీరు మరిచిపోయి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారేమో అని డౌట్. ఎందుకు ఇప్పుడే చేసేయండి. ఏందమ్మా, నన్ను చంపేదానికి కొడుకుని పిలిపించినావా? ఒక మాట కూడా చెప్పలేదు. భయపడదు, వాడిని నా చేతులతో చంపనులే. మనం చంపలేం కదరా, ఎందుకంటే మనకి వెన్నులో పడవడం తెలుసు కానీ గుండెల్లో పొడిచే ధైర్యం లేదు కదా. ఇప్పుడు వాళ్ళమ్మ పడ్డంటుంది, నా కొడుకు అయితే చెప్పొచ్చు నాలేనా, నాకు ఒకటే కొడుకు చాలేదు. వాడు వాళ్ళమ్మ అంటాడు, ఆ ఒక కొడుకు సస్తే తల కొడుకు పెట్టడానికి కొడుకే లేకుండా పోతావేమో కదా. దాని వల్ల అమ్మంటు వాడు అభిమన్యుడులా నీ చేతికి అందినప్పుడే వెండి పోటు పడవగలిగాడు. ఇప్పుడు వాడు అర్జునుడు వచ్చాడు అని చెప్పుంటే ఇప్పటివరకు వాడిన మహాభారతం రెఫరెన్సెస్ అన్ని ఇది కూడా కొంచెం సింక్ అయింది. ఇంటలెక్చువల్ బాగుంది అని నాకు అనిపించింది. ఈ సీన్ గురించి మాట్లాడుకునే ముందు సినిమా చూస్తున్నంతసేపు నాకు ఎక్కడ కూడా ఏంటంటే ఒక కొత్త డైరెక్టర్ తీసాడు అన్న ఫీలింగ్ రాలేదు. చాలా మెచ్యూర్డ్ గా తీసిన ఫీలింగే వచ్చింది. ఇలాంటి ఫ్లో ఉన్నప్పుడు ఆ మూమెంట్ లో ఈ క్లైమాక్స్ జరిగింది. అండ్ క్లైమాక్స్ నాకు ఎందుకో చాలా ఇలాజికల్ గా అనిపించింది. అఫ్ కోర్స్ సినిమాటిక్ లిబర్టీ ఉంటుంది, బట్ సినిమాటిక్ లిబర్టీని కొంచెం వే బియాండ్ యూజ్ చేస్తున్నారేమో అనిపించింది. పర్టికులర్లీ ఇందాక మీరు చూసిన షార్ట్, కళ్ళు లేవు అతనికి, ఎస్ అతను ప్రాక్టీస్ చేశాడు, ఆ వాటర్ డ్రాప్లెట్ ని కట్ చేయడం ప్రాక్టీస్ చేశాడు, ఎస్ ఓకే ఓకే. బట్ అంత ఎగ్జాక్ట్ గా హెడ్ షాట్ ఎక్కడి నుంచో బాటమ్ విసిరేయడం, అండ్ వాడు అక్కడికి వెళ్ళాడు, వాడిని ఆపాడు అన్న సంగతి ఇతనికి ఎలా తెలిసింది అనేది కూడా ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఉండదు. సో క్లైమాక్స్ వరకు నాకు కొంచెం అంత ఇంపాక్ట్ అనిపించలేదు. సో మన స్టైల్ ఆఫ్ వర్షన్ క్లైమాక్స్ మొత్తం వేరేలా ఉండేది అని చెప్తాను. ఎలా అని సార్ హీరో అందరినీ ఏంటంటే రప్పిస్తారు. సో ఇలాగ ఒక బార్ సెటప్ కాకుండా ఒక ఓపెన్ సెటప్ ఉంటుంది, పైన ఒక టెంట్ లా వేసి ఉంటారు, వచ్చి వాళ్ళంతా కూర్చుని ఉంటారు. అప్పటికి హీరోకి బ్లైండ్ కాదు, హీరో కళ్ళు కనిపిస్తుంది. అది ఏం చేస్తాను అనేది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హీరో కళ్ళు కనిపిస్తాయి, వస్తూ అందరినీ చూసుకుంటూ వస్తాడు నీట్గా, ఎవడున్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, వీటికి వసంత గారు వచ్చాడా లేదా, ఇవన్నీ చూసుకుంటూ వస్తాడు. సో అక్కడికి వచ్చిన తర్వాత ఆ పిల్లోడు ఆ డిస్కషన్ అదంతా జరుగుతుంది. ఈవెన్ ఆ పిల్లోడి విషయంలో కూడా ఏంటంటే వాడే వాళ్ళ కొడుకు అన్న విషయం వీడికి ఎలా తెలుస్తుందో ఇలాజికల్ గా ఉంటుంది. అఫ్ కోర్స్ సినిమాటిక్ లిబర్టీ ఒకటైతే అండ్ సినిమాటిక్ కన్స్ట్రైంట్స్ కొన్ని ఉంటాయి, బికాస్ అవన్నీ చూపించడానికి టైమింగ్ సరిపోదు, సినిమా ఎడిట్ కొంచెం లెంత్ పెరగచ్చు, చాలా కన్స్ట్రైంట్స్ ఉంటాయి. సో మన విషయం చెప్తాను. సో వాడు నడుచుకుంటూ వస్తాడు, వీళ్ళందరూ చూసుకుని వెళ్ళిన తర్వాత దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక పాయింట్ ఆఫ్ టైం శివాజీని నరికేశాడు అని చెప్పిన తర్వాత రివీల్ చేస్తాడు. అండ్ వాడి దగ్గర తెచ్చుకుని ఒక కత్తిని తీసుకొని ఏం చేస్తాడంటే ఇలా కత్తి పైకి పెట్టుకొని పైన టెంట్ ఉంటుంది కదా, సో ఆ టెంట్ ఇలా చీల్చుకుంటూ వెళ్తాడు అనమాట. టేబుల్స్ వరుసగా ఉంటాయి, ఆ టేబుల్ మీద పరిగెత్తుకుంటూ టెంట్ చీల్చుకుంటూ వెళ్తాడు. సో అచ్చుకుంటూ వెళ్ళినప్పుడు కట్ బ్యాక్ టు సునీల్ చూపిస్తాం. సునీల్ చూపించినప్పుడు సునీల్ ఎంక్వైరీ చేసుకుంటాడు కదా. సో ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే వీడు హ్యూజ్ క్వాంటిటీలో ఇది కెమికల్ కొన్నాడు, ఆ కెమికల్ ఏంటి, ఏం చేస్తుంది అనేది మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దెన్ హీ విల్ రియలైజ్ అంటే అనమాట, ఇప్పుడు అర్థమైంది రా వాడు ఏం చేయాలనుకుంటున్నాడు. కురుక్షేత్రంలో ఆఖరి రోజు విశ్వరూప దర్శనం, కానీ ఆ దర్శనం వాళ్ళ ఎవ్వరికి జరగదు, అందరికీ వాళ్ళు గుడ్డి వాళ్ళు చెప్పేస్తున్నాడు అని చెప్పడం. ఒక్కసారికి టెంట్ ఇలా పడుతుంటారు. సో ఆ టెంట్ పడినప్పుడు ఏమైతుందంటే పైన నుంచి ఒక కెమికల్ పడుతుంది కింద ఉన్న వాళ్ళు, మోస్ట్లీ మీకు గెస్ వచ్చింది. సో ఆ కెమికల్ పడటంతో ఏం పడుతుంది అంటే అందరూ అప్పుడు బ్లైండ్ అవుతారు, హీరో కూడా అప్పుడు బ్లైండ్ అవుతాడు. సో అప్పటివరకు అయితే ఏంటంటే ఎవడొచ్చాడు ఏమొచ్చాడు ఇవన్నీ తెలుస్తుంది, బట్ అప్పుడు బ్లైండ్ అవుతాడు. సో ఇక్కడ ఎందుకు బ్లైండ్ చేసాము అనేసి స్టెప్ పక్కన ఉంటాడు కదా, వాడు డౌట్ అడుగుతాడు అనమాట. సార్ ఆ కెమికల్ పడితే మరి ఇతను కూడా గుడ్డివాడు అయిపోతాడు కదా అనేసి నాకు ఇప్పుడు అర్థమవుతుందిరా, వాడి జైల్లో ఉన్న రోజులు కళ్ళ గంతలు కట్టుకుని ఎవరిని చూడను అని ఎందుకు అన్నాడు. వాడి ఇన్ని రోజులు కళ్ళు లేకుండా ఉంటే ఎలా ఉంటుందో ప్రాక్టీస్ చేశాడు. ఇక్కడ సీన్ ఎలా ఉంటుంది అనేసి అంటే ఎవడు పొడుస్తున్నాడు, ఎందుకు పొడుస్తున్నాడు, ఎవరిని పొడుస్తున్నాడు అనే ఇది లేకుండా ఎవడెవరిలో పొడుచుకుంటూ ఉంటాడు దాంట్లో. సో అంటే మొత్తం ఎలా ఉంటుందంటే ఒక కేయాటిక్ సీన్ లా చూపించేవాళ్ళం. అంటే దెన్ కొంచెం కన్విన్సింగ్ గా వాడు
ప్లాన్ ఆఫ్ అజెండా ఏది ఉండింది అని ఉండేది అని నాకు అనిపించింది. బెటర్మెంటా కాదా అనేది లైక్ ఐమ్ నాట్ షూర్, బట్ అట్లీస్ట్ ఇలా ఇలాజికల్ కాకుండా కొంచెం లాజికల్ కాకుండా ఉండేది అని నాకు అనిపించింది. కాస్టింగ్ విషయంలో హీరోయిన్ శ్రీలీల నుంచి భాగ్యశ్రీకి మార్చినప్పుడు చాలా కేర్ తీసుకున్నారు. ఈ యొక్క విలన్ విషయంలో కూడా అలాగే ఒక కేర్ తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. బికాస్ శ్రీలీలని అలా అయితే ఆ రోల్ ఊహించుకొని ఉండలేము, ఇతన్ని కూడా ఏంటంటే ఆ విలన్ రోల్లో నేను ఎంతో ఊహించుకోలేకపోయాను. బికాస్ ఎందుకు ఆ ఫేస్ కట్ ఏంటంటే చూడగానే ఈ డెఫినెట్గా దెబ్బేస్తాడు హీరోకి ఒక ఫీలింగ్ వచ్చింది. అందరికీ లేకండి ఎంతమంది కూర్చొని నాకు తెలియదు, బట్ నాకైతే ఆ ఫీలింగ్ వచ్చింది. అనుకుంటే అది దెబ్బేస్తాను. యూజువల్లీ ఏమైతుందంటే అంటే ఆడియన్స్ సినిమా చూసేటప్పుడు ఇది జరగబోతుంది ఇలా జరగబోతుంది అని గెస్ట్ చేస్తారు. అలాంటి గెస్ట్ చేసినప్పుడు మనం గెస్ట్ చేసింది ఇంకా జరిగితే బాగు అని అప్పుడు అనుకోరు. ఏముంది నేను గెస్ట్ చేసినది జరిగింది, కొత్తగా ఏం తీసాడు అని డిసప్పాయింట్మెంట్. సో అలాంటి ఒక డిసప్పాయింట్మెంట్ జరిగింది ఆ పర్టికులర్ పర్సన్ని కాస్టింగ్ చేయడం. అతని పర్ఫార్మెన్స్ అదంతా చాలా బాగుంది, బట్ మేబీ కాస్టింగ్ వేస్లో కొంచెం వేరే ఎవరన్నా పెట్టి ఇంకొంచెం ఇన్నోసెన్స్ ఫేస్ ఉన్న అతన్ని పెట్టుకుంటే ఆ డౌట్ వచ్చేది కాదేమో అని నాకు అనిపించింది. వీళ్ళని ఒక మంచి ఫ్రెండ్ కదా వాడికి, ఆ పర్టికులర్ రిలేషన్ లో కూడా కొంచెం బెటర్గా రాస్తుందని అనిపించింది. ఈ సీన్ లో వాడు పరిగెత్తుకుంటాడు, సో అలా పొడవ కానీ వాడు ఎస్కేప్ వెళ్ళిపోతాడు. ఎస్కేప్ వెళ్ళిపోయి కొంచెం దూరంగా వాడు భయపడుతూ అటు లైక్ వాడు శ్వాస పీల్చి వదులుతూ ఉంటాడు. వీడు కళ్ళు కనపడవు కాబట్టి ఇలా వింటూ ఉంటాడు అనమాట. సో వాళ్ళు విన్నప్పుడు ఏంటంటే వాడు ఊపిరి వినిపిస్తుంది. అది వాడు నోటీస్ చేసి ఏం చేస్తాడంటే ఉన్నట్టు అని అలా ఊపిరి ఆపుతుంటాడు. హీరో డైలాగ్ చెప్తాడు, అరే వసంతు ఊపిరి ఆగిపోయిందా ఆపుకుంటాడావా, నువ్వు కష్టపడకరా, దాన్ని ఆపే బాధ్యత నాది, నీ ఉప్పు తినుండా కదా, నీ ఊపిరి తినే అవకాశం కూడా ఇవ్వు. అందుకే జైల్లో ఉన్నటి రోజులు చిన్న జ్వరానికి కూడా ఉనికిపోయినాను, నీ ఊపిరి పోయే శబ్దం వినకుండా పోతానేమో అని. గుర్తున్నారా, నువ్వంటే ఎంత ఇష్టమో భారతి అంటే కూడా అంతే ఇష్టం రా నాకు. ఆ పొద్దు ఏమి ప్రాణాలు పోతా ఉన్నప్పుడు కూడా చూడలేకపోయినా, దాని ఊపిరి పోయే శబ్దం మాత్రమే వినిపించున్నారు. నీ ఊపిరి కూడా పోయినప్పుడే కదరా నాకు ఇద్దరు ఇష్టమైన వాళ్ళు ఊపిరి పోయే శబ్దాలు వినిపించేది. ఏడున్నారో వసంతో అని ఒక సడన్ జర్క్ ఇవ్వగానే వాడు మళ్ళీ అని అప్పుడు బిగపెట్టుకుంటాడు కదా. సో మళ్ళీ అనగానే అప్పుడు వీడు వినిపిస్తుంది. అప్పుడు వీడు ఫాస్ట్గా వెళ్ళి వాడి మీదకి జంప్ చేస్తాడు. అండ్ దెన్ లైక్ మెల్లగా వాడి గొంతు దగ్గర ఉండి వాడిని చంపడం. అఫ్కోర్స్ మీకు రంగస్థలం అనిపించవచ్చు, బట్ నాకు అలా అనిపించేది. అలా చేసింది కొంచెం ఫ్యాక్ట్ఫుల్గా బాగుండేది అనిపించేది. సో అది మనం లెటిన్ ఇంప్రవైజేషన్ అఫ్కోర్స్ చాలా తక్కువ చెప్పాను. అండ్ లైక్ ఆల్మోస్ట్ లైక్ క్లైమాక్స్ పార్ట్ మాత్రమే చెప్పాను. బికాస్ చెప్పాను కదా, మూవీ చూసేంతసేపు లైక్ నాకు చాలా బాగా అనిపించింది. రెఫరెన్సెస్ తీసుకొని సీన్స్ రిలేట్ చేసుకోవచ్చు అండ్ తీసుకోవడం. అండ్ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే ఎక్కడ కూడా ఇది హై సీన్, ఇక్కడ ఈ హైకి ఇలా కాదు ఇలా పడితే బాగుంటుంది అని నాకు అనిపించింది. ఫ్లోలో వెళ్ళిపోయింది. ఆ ఫ్లో కూడా బాగుంది, బాగాలేదని చెప్పట్లేదు, ఆ ఫ్లో బాగుంది. సో నేను దాంట్లో వేలు పెట్టాలనుకుంటున్నాను. బికాస్ ప్రతి చిన్న సీన్ని వేలు పెట్టి ఇది బాగాలేదు ఇలా మార్చితే బాగుంటుంది అని చెప్పడం నాకు అగ్రీబుల్గా అనిపించలేదు. సో దట్స్ ఫర్ టుడే. కంటెంట్ నచ్చితే తెలిసిందే కదా, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. హెల్ప్ మీ టు గో ఫర్దర్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోసారి చెప్పు, పాడైన్. గట్టిగా చెప్పు, పాడైన్. లాగి చెప్పు, పాడైన్.